హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి, ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ నూనెతో హెల్తీగా చేసుకునే రెసిపీస్ అండి. నేను ప్రతిరోజు మీకు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, కాబట్టి చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో నేను ఏం ప్రిపేర్ చేశానంటే, వేడి రైస్లోకి పుదీనా టమాటో పచ్చడి అండి. సూపర్గా ఉంటుంది. అందులోకి ఈరోజు నేను కాంబినేషన్గా వేపుడైతే చిక్కుడుగాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ వేపుడు నంచుకొని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా తినేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ ఊరగాయ పెట్టేసుకొని మజ్జిగన్నం తినేసామంటే మనకి తృప్తిగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో పుదీనా టమాటో పచ్చడి అండి. ఇక్కడ పుదీనా టమాటో పచ్చడి కోసం నేను ఒక పెద్ద కట్ట పుదీనా కట్టని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత ఆ పుదీనా టమాటో పచ్చడిలోకి నేను ఈరోజు కాంబినేషన్గా చిక్కుడుగాయ వేపుడు చేస్తున్నానండి. ఇవి నాటు చిక్కుడుగాయలు, ఒక 1/2 కేజీ నాటు చిక్కుడుగాయలండి. ఇవి గింజలు కూడా బాగా ముదిరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఒక 1/2 కేజీ చిక్కుడుగాయలండి. వీటిని కూడా చూడండి, నేను ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ముందుగా చిక్కుడుగాయ వేపుడు కోసము ఒక గిన్నె తీసేసుకొని ఈ చిక్కుడుగాయల్ని ఇందులో వేసేసుకుందామండి. ముందుగా మనం ఒక 4-5 నిమిషాలు ఉడికించుకొని వేపుడు చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. కావాలంటే మనం కుక్కర్లో కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టి ఈ చిక్కుడుగాయని ఉడికించుకొని అలా కూడా మనం వేపుడు చేసేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా గిన్నెలో కూడా ఉడికించుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. నేను ఈ నీళ్లు వంపనండి, వంపకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకొని వేపుడు చేస్తాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయని ఇంకొక పొయ్యి పైన పెట్టేసుకొని ఈరోజు చిక్కుడుగాయ వేపుడు కోసం ఒక పొడిని తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. అవి 1/2 కేజీ చిక్కుడుగాయలు ఉన్నాయి కదా అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. అంటే ఈ వేపుడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. టైం ఉన్నప్పుడు టేస్టీగా, టైం లేనప్పుడు టేస్టీగా, అలా అన్నమాట. ఇప్పుడు ఈరోజైతే నేను పల్లీ పొడి వేసి చేస్తున్నానండి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టామంటే కలర్ వచ్చేస్తే వేగదు, టేస్ట్ బాగుంటుందండి రెసిపీ. అంటే మనం ఉత్త కారం పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి అదొక మెథడ్ అండి. తర్వాత పుట్నాల పప్పులు అదొక మెథడు. తర్వాత ఎండు కొబ్బరి పొడి, తర్వాత ఈ విధంగా మనం పల్లీలు, కొంచెం పుట్నాల పప్పులు వేసుకొని అలా డిఫరెంట్ స్టైల్లో మనం వేపుళ్ళు అనేది చేసుకోవచ్చండి. చూడండి, పల్లీలు ఒక 1/4 వంతు వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 6 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. ఇలా మనం అప్పటికప్పుడు పొడి చేసుకుంటే కూడా ఈ వేపుళ్ళు బాగుంటాయండి. అంటే టైం లేదనుకోండి, కొంచెం ధనియాల పొడి, కారం పొడి, వెల్లుల్లి కొట్టి వేసేసామంటే అది కూడా టేస్టీగా ఉంటుంది. వేపుళ్ళని మనం అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. స్టీల్ ప్యాన్ కాబట్టి వేడి ఉంటుంది కాబట్టి విగ్గా వేగిపోతాయి. చాలండి, వేగాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని పుట్నాల పప్పులండి, 1 టీ స్పూన్. ఇవేం వేయించాల్సిన అవసరం లేదు, ఆ వేడికి సరిపోతుంది. ఓకే అండి, చూద్దాం. చిక్కుడుగాయలు ఉడికిపోయాయి. మరీ పిసురుగా ఉడికినా కూడా బాగుండదు. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పుదీనా టమాటో పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక 12 పచ్చిమిరపకాయని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. కొంచెం మనం టమాటో, పుదీనా అవన్నీ వేస్తాం కాబట్టి
మనకు కరెక్ట్గా సరిపోతుంది, ఏం కారం అని అనిపించదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, కావాలంటే తుంచి కూడా వేసుకోవచ్చండి, పైన పడకుండా ఉంటాయి. చూడండి పచ్చిమిరపకాయలు లైట్గా వేగాయి. 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. చాలండి, ఎక్కువ వద్దు. ఓకే అండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగింది, చాలు. ఇప్పుడు ఇందులో పుదీనా వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు పుదీనా అంతా మనకు మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, చాలు వేగింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఆ క్వాంటిటీకి ఒక 4 మీడియం సైజులో ఉన్న టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. 1 టీ స్పూన్ నూనె. అలాగే కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటోలు వేసాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఇప్పుడు ఈ టమాటోని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. మరి ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉడికినట్లు ఉండాలి మనకు. చూడండి టమాటో మగ్గింది, చాలు. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేపుడికి వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా వేయకూడదు. చూడండి ఈ విధంగా బరుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కొంచెం లైట్గా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మిక్సీలో గ్రైండ్ అవ్వవు. సో దీన్ని జస్ట్ అలా బ్లెండ్ చేయాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడిని కూడా మిక్సీ వేసేసుకొని, రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. మళ్ళీ లాస్ట్లో ఆ చిక్కుడుగాయ వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. టమాటో మాత్రం మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుందాం. ముందుగా మనం టమాటోలు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాము. దీన్ని జస్ట్ ఒకసారి నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మరీ కంటిన్యూగా వేయకూడదు. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటో ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్కసారి అలా బ్లెండ్ చేయాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. ఇప్పుడు ఇందులో మెయిన్ పచ్చి ఉల్లిపాయలండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా విడిగా తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేయాలి. మనకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉంటేనే బాగుంటుంది, మెత్తగా వేయకూడదు. ఓకే అండి, పుదీనా టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే అండి, చిక్కుడుగాయ వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇవి పోపు దినుసులు అండి. ఆవాలు 1/2 టీ స్పూను, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాము. పోపు దినుసులు వేగాయండి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఓకే అండి, చాలు. మళ్ళీ మనం చిక్కుడుగాయలు వేస్తాం కదా, అప్పుడు కూడా కొద్దిగా ఉల్లిపాయలు వేగుతాయి. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలని వేసేసుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్ళు ఉన్నా కూడా ఆ నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అందుకే మనం కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి.
ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇంకా ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ పోపుతో పాటు వేగనివ్వాలి. ఓకే అండి, చాలు. మరీ ఎక్కువ ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం పొడిని వేసేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. ఇప్పుడు ఈ పొడిని వేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మాడిపోతుంది మళ్ళీ. పొడి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడి సరిపోతుందండి. 1/2 కేజీ కదా, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇంక ఇవన్నీ వేసాం కాబట్టి తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు చివరగా ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. సరే, అంతా కలుపుకుందాము. అంతే అండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి సరిపోతుంది. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా ఈ విధంగా చేస్తారండి. కావాలంటే ఇందులో మనం ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. అది ఇంకొక మెథడ్ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనకు మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన 2 కాంబినేషన్ రెసిపీస్ రెడీ అయిపోయాయి కదండి. నేను ఈ లోపల అన్నం వండేసాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక ప్లేట్ పెట్టేశాను. పచ్చడి కోసం ఒక కప్పు పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా పుదీనా టమాటో పచ్చడి వేసేసుకుందాం. కావాలంటే ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చండి. ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుందండి. ఈ పచ్చడి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ మెథడ్లో చేసే పచ్చడికి అయితే మేము పోపు వేయమండి, ఇలా డైరెక్ట్గా తినేయడమే. ఇప్పుడు చిక్కుడుకాయ వేపుడిని వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వేడి వేడి అన్నం రాగి సంగటితో కూడా తినొచ్చండి. ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. పెరుగన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. తక్కువ నూనెతో టేస్టీగా హెల్తీగా చేసుకునే రెసిపీస్ అండి. ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అన్ని ఉన్నాయండి మన ఛానల్లో. ఆల్రెడీ నేను ఎవ్రీడే కూడా మీకు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.